పాలకులు మారటం, విపక్ష ఎమ్మెల్యేలు గెలిచిన చోట ప్రోటోకాల్ సమస్యలు రావటం రాజకీయాల్లో కామన్. మా నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు, అభివృద్ధికి నోచుకోవట్లేదు, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి డైలాగ్స్ పరిపాటి. కొందరు లీడర్స్ అయితే అధికార పార్టీ మార్చే ముసుగులో నియోజకవర్గం అభివృద్ధి కోసం అనే మాటను కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇలాంటివేం చేయకుండా ఒకే ఒక్క ధమ్కీతో అంతా సెట్ చేశారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నమస్తే సార్. నేను ఇద్దరు ఎంఆర్ఓతో మాట్లాడినా, మీతో మాట్లాడినా, కలెక్టర్తో మాట్లాడినా. ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వినండి. మీరు నెల రోజుల నుంచి నేను అడిగి నాకు మీ దగ్గరనే లేట్ అయింది ఇంతకుముందు. అయినా వచ్చినాయి దగ్గర పెట్టుకోరు. నేను ఎంత బతిలాని ఇస్తలేరు. నేను రాకున్నా సరే మీరు ఇచ్చేయండి, నేను రాను కావాలంటే మీరు ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చేసి నిరుపేద నాడు రోజు నా ఇంటి చుట్టూ తిరుగుతారు. మీరు ఏం చేస్తారు? ఆన్లైన్లో ఎమ్మెల్యే గారి దగ్గర పెండింగ్ ఉన్నది వస్తుంది. అట్లా లేదు సార్, ఆల్రెడీ నా దగ్గర పెండింగ్ ఉంటే నా దగ్గర పెండింగ్ వస్తుంది సార్. మీ అన్ని పెండింగ్ అయిపోయాక నా దాంట్లోకి వచ్చేస్తుంది. ఇన్ని రోజులు 1 month నుంచి చెక్లు వచ్చి ఏం చేసుకుంటారు? అది కరెక్ట్ గా సార్, కరెక్ట్ సార్. మరి ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఏం చేయమంటారు? రేపు 11 గంటల లోపల మీరు గిట్ట ఇవ్వకపోతే 11 గంటలకు నేను ఎంఆర్ ఆఫీస్ లో కూర్చుంటాను. సార్ నమస్తే సార్. నేను ఇద్దరు ఎంఆర్ఓతో మాట్లాడినా, మీతో మాట్లాడినా, కలెక్టర్తో మాట్లాడినా. ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వినండి. మీరు నెల రోజుల నుంచి నేను అడిగి నాకు మీ దగ్గరనే లేట్ అయింది ఇంతకుముందు. అయినా వచ్చినాయి దగ్గర పెట్టుకోరు. నేను ఎంత బతిలాని ఇస్తలేరు. నేను రాకున్నా సరే మీరు ఇచ్చేయండి, నేను రాను కావాలంటే మీరు ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చేసి నిరుపేద నాడు రోజు నా ఇంటి చుట్టూ తిరుగుతారు. మీరు ఏం చేస్తారు? ఆన్లైన్లో ఎమ్మెల్యే గారి దగ్గర పెండింగ్ ఉన్నది వస్తుంది. అట్లా లేదు సార్, ఆల్రెడీ నా దగ్గర పెండింగ్ ఉంటే నా దగ్గర పెండింగ్ వస్తుంది సార్. మీ అన్ని పెండింగ్ అయిపోయాక నా దాంట్లోకి వచ్చేస్తుంది. ఇన్ని రోజులు 1 month నుంచి చెక్లు వచ్చి ఏం చేసుకుంటారు? అది కరెక్ట్ గా సార్, కరెక్ట్ సార్. మరి ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఏం చేయమంటారు? రేపు 11 గంటల లోపల మీరు గిట్ట ఇవ్వకపోతే 11 గంటలకు నేను ఎంఆర్ ఆఫీస్ లో కూర్చుంటాను. విన్నారు కదా, ఇది ఏ అధికార పార్టీ ఎమ్మెల్యేలో విధించిన డెడ్ లైన్ కాదు. అలాగని తెలంగాణలో ఈ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వము నడవట్లేదు. కానీ ఈయన హెచ్చరికకు కాంగ్రెస్ సర్కార్ సూపర్ ఫాస్ట్ గా రియాక్ట్ అయింది. మామూలుగా అయితే ఏం చేసుకుంటావో చేసుకో అనే ధోరణి ప్రదర్శిస్తారు. ఎక్కువ మాట్లాడితే అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిందేంది అని ఎదురుదాడికి దిగుతారు. కానీ మాధవరం డెడ్ లైన్ ను హెడ్ లైన్ గా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ వెంటనే ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిని రంగంలోకి దించింది. కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో 504 మందికి 5 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు కలిసి పంపిణీ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధికి సీఎంతో కలిసి ఎన్ని నిధులైనా అందిస్తానని పట్నం చెప్పుకొచ్చారు. చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. పేద కుటుంబాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి 1,116 రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఈరోజు 3,54,00,000తోటి ఇక్కడ 354 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి కొద్దిగా ఆలస్యమైంది ఏదో అంటారు, అట్లా ఆలస్యం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకంలో కూడా పేదవారందరికీ కూడా కళ్యాణ లక్ష్యం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ అవసరాలు ఉన్నా చేయాలని చెప్పేసి మరి ఎన్ని నిధులైన ఇవ్వడానికే ప్రభుత్వం ముందుకుంది. కాబట్టి ఈ కూకట్పల్లి నియోజకంలో కూడా మరి ఎక్కడైతే అభివృద్ధిలో అవసరాలు ఉన్నాయో తప్పకుండా నా వంతు మరి ఎక్కడైతే ప్రజలు ఊరితో తెప్పించే బాధ్యత కూడా మాది. మరి అదేవిధంగా కూకట్పల్లితో పాటు రంగారెడ్డి జిల్లా రూరల్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మంచినీటి వసతి కానీ రోడ్ల విషయంలో కానీ మరి అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఎన్ని నిధులైనా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. డెడ్ లైన్ కి స్పందించి చెక్కులు అందించాక కూడా సుతిమెత్తగా విమర్శన చేశారు మాధవరం కృష్ణారావు. లేదంటే ఎక్కడ కాంగ్రెస్ లో చేరిపోతారేమోననే డౌట్ వస్తుందని భావించినట్లున్నారు. అసలే ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓ హింట్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరేందుకు మరో 3 రెడీగా ఉన్నారని చెప్పారు. మరి ఈ హడావిడి చూస్తుంటే, దానికి హస్తం నేతల సపోర్ట్ గమనిస్తూ ఉంటే ఈ 3లో ఈయన కూడా ఒకరా అని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేము గెలిస్తే 1,16,000 కాకుండా ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఇంకా 3వ తారీఖు వస్తే సంవత్సరం అయింది. మరి తులం బంగారం అయిందో తెలియదు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గవి స్పందించండి, గవి ఇప్పిమని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా బంగారం ఇస్తా అని చెప్పి కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వండి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 1,00,000 రూపాయల చెక్కులే ఇస్తున్నాం తప్ప
మీరు ఇస్తానటువంటి 1,100 తులం బంగారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ప్రజలకు కూడా చెక్కులు వచ్చిన 24 గంటల్లో చెక్కులు ఇవ్వాలని చెప్పి నేను ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశాను. రాజకీయాలకు మేము ఎట్టి పనుల రాజకీయాలు చేయాలంటూ ఎన్నో చేయగలం, కానీ రాజకీయాలు చేయవద్దు. ప్రజలకు వచ్చినటువంటి బీద వాళ్ళకు వచ్చే చెక్కులను మనం అడ్డుపడొద్దన్న ఆలోచనతోనే ఎక్కడ రాజకీయాలు తావు లేకుండా కలుపుకోపోయే విధంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ వాళ్ళకి నేను సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ప్రజల కూడా సహకారం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళొకసారి ఇటువంటి పురపాలన అయితే మళ్ళొకసారి ఇది గిట్ట రిపీట్ అయితే మాత్రం ఎట్టి పదుల మండల ఆఫీస్ కాడ కానీ కలెక్టర్ ఆఫీస్ కాడ నిహార్ చేస్తా. 24 చెక్కులు వచ్చిన 24 గంటల్లో చెక్కులు ఇవ్వవలసిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా కూకట్పల్లి ఎమ్మెల్యే ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. విన్నారు కదా మాధవరం కృష్ణారావు కామెంట్స్. రాజకీయాలు చేయాలంటే ఎలాగైనా చేయొచ్చని అంటున్నారు. అంటే పార్టీ మారాలంటే డైరెక్ట్ గా మారొచ్చు అని చెప్తున్నట్లేనా? ప్రజా సేవకులుగా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మాధవరం లాగే డెడ్ లైన్లు పెట్టండి. మీ నియోజకవర్గాల్లోనూ సమస్యల పరిష్కారానికి ఒకరోజు వార్నింగ్ ఇచ్చి చూడండి. ఇలాగే గవర్నమెంట్ తరపున ఎవరో ఒకరు కదిలి వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. లేదంటే ఆ ఫార్ములా ఏందో, ఆ వార్నింగ్ ఏ రేంజ్ లో ఇస్తే పని జరుగుతుందో కొంచెం మాధవరం కృష్ణారావును అడిగి తెలుసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.